హాయ్, వెల్కమ్ టు శివగంగా టారో అండి. అందరికీ ఏమంటారు, నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వీడియో లేట్ అయింది. ఈరోజు నేను వీడియో చేయను అనుకున్నాను, కానీ వేరే చూసే వాళ్ళ యూఎస్ ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం నా వీడియో వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది. అక్క వీడియో రాలేదు, కొంచెం చేయలేరు అంటే హెల్త్ బాగాలేదురా అని అన్నారు. సో ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ప్రతిసారి చెప్తాను. మరి అలాంటి నేనే ఒకరిని బాధ పెట్టడం బాగోదు కదా అని ముందుకు వచ్చి ఏదో 4 ముచ్చట్లు చెప్పుదామని అయితే వచ్చిన. సరే, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు. సరేనా? ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు, ఇది అండి కంటెంట్. ఓకేనా? వెల్కమ్ టు శివగంగా టారో. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. అందరు బాగున్నారండి? మరి సండే ఎలా జరుపుకున్నారు? మరి ఏం జరిగింది సండే? మీకు ఎవరైనా పార్ట్నర్స్ అంటే కలిసారా, ప్రపోజల్ చేశారా? మీ ఫ్యామిలీస్లో అందరు కలిసిమెలిసి బాగున్నారా? ఏం చేశారు సండే? మరి ఏంటి? ఓకే, ఏదేమైనా కానీ ఎవరికి ఎలా అనిపిస్తే, ఎలా నచ్చితే అలా కామెంట్స్ అయితే ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్, లైక్స్ తక్కువ కనిపిస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను త్వరలో లైవ్ కూడా చేయబోతున్నాను, మళ్ళీ లైవ్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ మాట ఎండింగ్లో కూడా చెప్తాను. అయితే లైక్స్, కామెంట్స్ ఇస్తేనే కదా మాకు జోస్ ఉంటుంది. అరే మా వాళ్ళే కదా, అస్సలు మీరు మా వాళ్ళే. నేను మీకు అడక్ట్ అయిపోయినా, మీరు లైక్స్ ఇచ్చినా, కామెంట్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను మీకోసం చేస్తాను. నేను మీకు అడక్ట్ అయిపోయినా, ఆ శివయ్యకు అడక్ట్ అయిపోయినా, మా అమ్మవారికి అడక్ట్ అయిపోయినా, మీకు అడక్ట్ అయిపోయినా. ఓకేనా అండి? అది అండి విషయం. కార్డ్స్ అయితే షఫల్ చేసిన, మళ్ళీ కూడా చేస్తా. ఎందుకంటే మీరు చూస్తున్న టైంలో మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు అన్నాం కదా, చూద్దాం ఆ శివయ్య ఆశీస్సులతోటి మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మనకేం తెలుస్తుంది, ఆ ఏంజల్ గైడెన్స్ మనకేమి ఇవ్వబోతున్నాయి, యూనివర్స్ ఏం చెప్పబోతుంది చూద్దాం. మరి మనం ఏంజల్ కార్డ్స్ కూడా తీస్తాం, యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అది కూడా చూద్దాం, ఇది కూడా చూద్దాం. లేట్ ఎందుకు? ఓకే అండి. అందరూ మరి టీ తాగారా, టిఫిన్లు అయ్యాయి? నేనైతే లేట్ వీడియో పెట్టాను. ఇప్పటివరకు నాకు తెలిసి అందరూ ఎవరి డ్యూటీలలోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ వీడియో నాకు తెలిసి ఈరోజు తక్కువ మంది చూస్తారు, ఎందుకంటే లేట్ అయింది కదా, వర్క్ ఉంటుంది, ఎవరి పనిలో వాళ్ళు వెళ్తారు. ఓం నమః శివాయ. యూనివర్స్ గ్రాట్యూడ్. యూనివర్స్ చూసే వాళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు. ఓం నమః శివాయ. చూసే వాళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు. ఓం విఘ్నేశ్వరాయ, మణికంఠేశ్వరాయ, ఓం కనకదుర్గ మహాంకాళి, హర హర బోలా శివశంకర పరమేశ్వర. ఎక్కువ తీయండి. మా అమ్మవారి కృపతో కార్డు చూసే వాళ్ళ యూఎస్ యొక్క పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. మరి వద్దు డెక్ అయితే తీస్తాను. ఓకే, ఇవి నేను చెప్తాను చూడండి మీకు. ఇవి అవి దయచేసి ఫ్రీ రీడింగ్ మాత్రం అడగొద్దండి ప్లీజ్. నెగిటివ్ ఎనర్జీ మాకు వస్తుంది. ఎవరైనా అక్క రీడింగ్ ఫ్రీగా చెప్పరా, మనీ లేవు, కష్టాల్లో ఉన్నాం, బాధలలో ఉన్నామంటారు. మేము కూడా ఉంటామండి. ప్రతి ఒక్కరు ఉండేది కష్టాలలో, బాధలలోనే. ఎవరేం ఖాళీగా ఉండరు. ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కష్టం ఖచ్చితంగా చూపిస్తాడు, కష్టాన్ని తెలియజేస్తాడు. మనిషికి ఆ దేవుడు ఏం చేస్తాడు? కష్టాన్ని చూపిస్తాడు. మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అసలు ఎలా
ఒక మనిషి ఎలా ఉండాలో అన్నీ ఆ దేవుడు, ఆ శివయ్య, ఆ యూనివర్స్, ఆ గైడెన్స్ అందరూ దేవుళ్ళు అలాగే చూపిస్తారు. యూనివర్స్ మనకు మెసేజ్ కూడా అలాగే వస్తుంది. మనము ఏమైతే చేస్తున్నామో అదే మనకు తిరిగి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఒకరికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, కోపాన్ని ఇస్తే కోపం వస్తుంది. అంతే అండి, మీరు అర్థం చేసుకోండి. 12 విషయాలు నేను చెప్పాను. చూసేవాళ్ళు లవర్స్ కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీస్ ఎట్లా ఏ రకంగా అన్నారు అనుకున్న అదర్ రిలేషన్స్ ఏ రకంగా అనుకున్నా నో ప్రాబ్లం. స్నేహితులతో సహా నా ఎనిమిస్తో సహా ప్రతి ఒక్కరు బాగుండాలి. ఓకేనా? చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే వర్తిస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, నా పర్సన్ యొక్క ఆలోచనలు. ఓకే, నేనే చూస్తున్నాను అనుకోండి, నా పర్సన్ యొక్క ఆలోచనలు అయితే మీకు అర్థమవుతుంది. ఓకే అండి, మీకోసం అన్ని కార్డ్స్ తీసి చెప్తాను. అయితే మీరు ఎవరైనా సరే ఓకే, మీరు ఎవరు చూస్తున్నారో చూసే వాళ్ళ పర్సనల్గా ఆలోచనలు. అయితే మీ పార్ట్నర్ ఒక ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీకోసం చాలా వేసి చూస్తుంది. ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. సరే, వేచి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు వేచి అంటే, బహుశా మిమ్మల్ని ప్రేమించైనా ఉండాలి, లేకపోతే ప్రేమను తెలియజేయడానికైనా ఉండాలి, లేకపోతే ప్రేమలో ఓడిపోయి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అని అయినా ఉండాలి. 3 క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రేమించైనా ఉండాలి, ప్రేమలో అంటే ఓడిపోయినా ఉండాలి, అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, దూరమై ఉండాలి, లేకపోతే ప్రేమించుకున్నా కూడా ఒకరినొకరు దూరంగా ఉండి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అలా అయినా ఉండాలి. లేకపోతే ప్రేమని తెలియజేయడానికి అయినా వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. జస్టిస్, న్యాయం అడుగుతున్నారు, న్యాయం కోరుకుంటున్నారు. ఎందుకు న్యాయం కోరుకుంటున్నారు చెప్పనా? అంటే తనను ప్రేమిస్తున్నాడు, బాధపడుతున్నాడు. 3 రకాలుగా మీకు చెప్పాను. అదే రకంగా జస్టిస్, న్యాయం కోరుకుంటున్నాడు. భగవంతుడా నాకు ఎప్పుడు అంటే తన హార్ట్ అనేది, తన ఆలోచనలు, తన బ్రెయిన్ మొత్తం కూడా ఏ పని చేసినా కానీ మీరే అసలు కనిపిస్తున్నారు, మీరే గుర్తుకొస్తున్నారు, మీరే అని అనిపిస్తుంది. ఎటు వెళ్ళినా మీరే అనిపిస్తుంది. మీకు ఏదైనా ప్రపోజ్ చేద్దామంటే మీరు ఏమంటారో అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రపోజ్ చేసిన వాళ్ళు అయితేనేమో మరి మ్యారేజ్ గురించి మాట్లాడదామంటే ఏమంటారో అనిపిస్తున్నారు. కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు మరి ఈ మ్యారేజ్ కానీ లవ్ కానీ చెప్దామంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక బాధలో ఉండిపోయారు. ఇక్కడ చాలా రకాలుగా అనిపిస్తున్నాయండి మనకు. ఏమంటారు, మేల్ అండ్ ఫీమేల్. నిజంగా చెప్తున్నా, ఈరోజు అయితే కంటెంట్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు. నచ్చిన వాళ్ళందరూ కామెంట్లో పెట్టండి. ఓకేనా? చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో ఈ కంటెంట్. జస్టిస్ న్యాయం కోసం కోరుకుంటున్నారండి. మరి ఏం కోరుకుంటున్నారు న్యాయం కోసం? ఎందుకంటే వీళ్ళు అనుకున్న ఆలోచనలు, వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి, ప్రేమను తెలియజేయడానికి. ఓకే, ముందుకైతే వచ్చారు, ప్రపోజ్ అయితే చేస్తున్నారు. చూడండి, ప్రపోజ్ చేస్తున్నారు, తను స్వీకరిస్తుంది. మరి ఎంతవరకు ఈ స్వీకరించడం చూద్దాం. సరే, వీళ్ళు ప్రపోజ్ చేశారు, స్వీకరించారు. కాకపోతే కొంతమంది ఏమో ప్రపోజ్ చేస్తే సరే అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, లవ్ని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీలో అయితే దూరమై మాటలు లేని వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే దూరమైన వాళ్ళు నిన్న సండే కదా, నాకు తెలిసి నిన్న కొంచెం ఫోన్ కాంటాక్ట్, మెసేజ్ లేదా కలవడం,
సంథింగ్ ఏదైనా జరిగి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా జరుగుతాయి దయచేసి కామెంట్లో పెట్టండి, చూద్దాం ఎంతవరకు సండే జరిగిందో నేను చూస్తాను. ఓకేనా? మీ కరెంట్ ఫీలింగ్స్ అనేది మీ పార్ట్నర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాయి, మీరు కలిసారు, మాట్లాడుకున్నారు. మీరు ఎలా మాట్లాడుకున్నారో ఏంటో నాకు తెలీదు. సో హ్యాపీయా లేదా మరేంటి, అసలు కలిసిన వ్యక్తి ఎందుకు కలిశారు, మళ్ళీ ఎందుకు వచ్చారన్న ఆలోచనలలో సడన్గా వచ్చిన మీ పర్సన్. కొంతమందికి నిన్న సండే కదా, ఆల్రెడీ గడిచిపోయిన రోజు గురించి చెప్తున్నాను. నిన్న ఆదివారం రోజు మీ పర్సన్ మీకు మెసేజ్, మీ పార్ట్నర్ మీకు మెసేజ్లు అయినా చేయాలి, వీడియో కాల్స్, లేదంటే కాల్స్, నార్మల్ కాల్స్, మాటలు లేని వాళ్ళు మాటలు, దూరం అయిపోయిన వాళ్ళు దగ్గర కావడము, అసలు డైరెక్ట్గా కలవడము, ఇలాంటివి చాలా జరిగాయి. చాలామందికి ఇలా జరిగింది. మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళకి కావచ్చు, స్నేహితులకు కావచ్చు. స్నేహితులు స్నేహం దోస్తానా చేసుకుంటూనే పెళ్ళి వరకు వెళ్తుంది. అలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలామంది కనిపిస్తున్నారు. ఓకే, కొంతమందికి అలా కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పాను కదా, అందరికీ వర్తిస్తాయి ఇవి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, వీరు ప్రపోజ్ చేశారు, వీళ్ళ ప్రపోజ్ చేసినందుకు వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ అందరిని వదులుకొని వీళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. మరి పెళ్ళి వరకు వెళ్తుందా వెళ్ళదా అని ఆలోచనలో సతమతమైపోతూ ఉన్నారు. ఓకేనా? ఓకే, సక్సెస్ అనేది అయితే ఉందండి, ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సక్సెస్ అనేది ఉంది, బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎట్లా అంటే చెప్పారు అంతే, కొందరేమో యాక్సెప్ట్ చేశారు, కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు, కొందరు ఆలోచించి చెప్తాను అంటున్నారు. మరి ఆలోచించి చెప్తాను కొందరు అంటున్నారు, కొందరేమో ఒప్పుకున్నారు, కొందరేమో ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొందరేమో సాడ్గా ఫీల్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ పర్సన్ ఆలోచనలు చెప్పండి, అసలు ఎందుకు అని చెప్పేసి మీ పార్ట్నర్ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ నుంచి, ఇంకా మళ్ళీ నాకు ఇంకేంటి అంటే కొంతమంది నుంచి సమాధానాలు రాలేదు. వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్కి తీసుకున్నారు, కానీ మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ కాంటాక్ట్, లవ్, కరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, కలవాలి, చూడాలి అనే ఒక ఆతృత వాళ్ళకి మైండ్లో అనేది ఉంటుంది. మీరే గుర్తుకొస్తున్నారు, మీ ఆలోచనలో అవుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఓకే, అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు, ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు, మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు, మళ్ళీ కలుస్తాడు. కలిసిన తర్వాత మీరు కూడా కలుస్తారండి, కొంతమంది కలుస్తారు, సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. సెలబ్రేషన్ అంటే ఇట్లా మీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం కానీ, టీయా ఏదైనా వాటర్ తాగడము, ఒక కూల్ డ్రింక్ అట్లా తాగడము, లేదా ఎలా అయినా రిసీవ్ చేసుకోండి. ఇగో ఎంత చెట్టుకు అంతే గాలండి, ఎవరైనా సరే ఎంత చెట్టుకు అంతే గాలి. అంటే మీ పార్ట్నర్ అంటే కొంచెం ఇంకా బాగా ఎటైనా వెళ్తుండొచ్చు, బేకరీలు అవి ఇవన్నీ వెళ్తుండొచ్చు, లేకపోతే నార్మల్గా అయినా కావచ్చు, ఎక్కడైనా కలవచ్చు, ఏదో ఒక రకంగా సెలబ్రేషన్ అంటే కలవబోతున్నారు. నిజంగా నేను అంటే పెళ్ళి కోసము, మరి మ్యారేజ్ కోసము ఆలోచన చేసి ఏమంటారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు మాట్లాడుకోవడాలు జరుగుతున్నాయి. ఓకే, తిరిగి వెళ్ళి మరి ఏమంటారు మీకోసం అయితే ఇంకొక వ్యక్తి మధ్యలో ఎవరైతే కనిపిస్తున్నారండి, అది ఎవరు అనేది మనకు తెలీదు. అంటే మీ పేరెంట్స్ కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. అయితే మీరు మీ ప్రేమకు అంటే కాదు సారీ అట్లా కనిపిస్తున్నారు, మీ ప్రేమకు అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమందికి లేరు, కొంతమందికి ఉన్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అది అంటే ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన మధ్యలో ఒకరు వచ్చారంటే వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకునే ప్రతి మాటలు ఒకరికి షేర్ చేస్తున్నాం, ఒకరికి చెప్తున్నాము, స్నేహితులకైనా ఇంకొకరికైనా చెప్తున్నాము. అంటే మీ పార్ట్నర్ కాకుండా మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండే అనుకోవచ్చు. మీ పార్ట్నర్ ఉన్నారు, మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్కే చెప్తున్నారు కావచ్చు మీరు, ఏమైనా నేను ఇలా ఆలోచిస్తున్నాను, తన ఇలా ఆలోచిస్తుంది, తన ఆలోచనలు ఎట్లున్నాయి అంటే నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ప్రేమిస్తున్నా,
నేను ప్రపోజ్ చేసిన ఎన్నో రకాలుగా ఉంటాయండి, చాలా రకాలుగా ఉంటుంటాయి. తన ఆలోచనలు అలా ఉన్నాయి. అట్లా ఎవరితోటైనా అంటే వాళ్ళు థర్డ్ పార్టీనే కావచ్చండి. ఒకరైతే మనకు కనిపిస్తున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా థర్డ్ పార్టీ ఏంటో ఒకసారి మళ్ళీ చూస్తాను నేను. డెత్ కార్డు మీకైతే ఖచ్చితంగా మీరు రీయూనియన్ అయితే ఉందండి. అంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ మంది ఇంట్లో హ్యాపీగా అంటే కలవబోతున్నారు. పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు కలిసే వాళ్ళు ఉన్నారు. అన్ని మంచి రోజులు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే కనిపిస్తున్నారు. సన్ కార్డ్ వచ్చింది. మీరైతే నిజంగా చెప్తున్నా హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. మీ పార్ట్నర్ నుంచి మంచి ప్రపోజల్ అయితే మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే ఆయన ఆలోచనలల్లో మొత్తం పడుకున్నా లేచినా అసలు తిన్నా అసలు నిజంగా సరిగ్గా తినట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, వర్క్ సరిగ్గా పని ఇంట్లో లేడీస్ అయితే ఇంట్లో పని సరిగ్గా వేసుకోవట్లేదు, మగవాళ్ళు అయితే ఏదో బయట పని సరిగ్గా వేయట్లేదు. ఇలా ఉన్నాయండి సమస్యలు. ఓకేనా అండి. ఇంకా ఏంటి బొడమ్ ఆఫ్ ద డే ఎక్కువ చెప్పాను కదా, ఇగో బొడమ్ ఆఫ్ ద డే ఎక్కువ చూపిస్తున్నా చూడండి. నేను చెప్పాను థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అని ఉంది. సరే ఎవరున్నారు థర్డ్ పార్టీ చూద్దాం మరి. ఓం నమః శివాయ. థర్డ్ పార్టీ ఎవరున్నారు చూద్దాం. 3 కార్డ్స్. ఓకే అండి, చూడండి ఇక్కడ మీరు ప్రపోజ్ చేశారు, మీ ఆలోచనలు అలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయండి. చూసే వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయి, మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఓకేనా. ఇగో నిజంగా చెప్తున్నా, ఏదో అయితే అంటే ఏదో సాధించినాం అంటే నిజంగానే చెప్పేశారు కదా, ప్రేమను వ్యక్తపరిచారు, చెప్పేశారు, ఏదో సాధించినాం అనే ఫీలింగ్ అయితే ఉంది. మరి థర్డ్ పార్టీ అయితే ఎవరో కనిపిస్తున్నారు. మరి ఎవరు థర్డ్ పార్టీ ఎవరు చూద్దాం. థర్డ్ పార్టీ నేను విషయాలు చేస్తాను. థర్డ్ పార్టీ ఉందా? థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఏంటి? మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఏమిటి? థర్డ్ పార్టీ ఉందా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అర్ధనాదేశ్వరుడ, నీలకంఠేశ్వరుడ, వైకుంఠేశ్వరుడ, కాశీ విశ్వనాథేశ్వరుడు. ఓకే అండి. ఓకే, కొందరికైతే గొడవలు అయితే జరగబోతున్నాయి థర్డ్ పార్టీ వల్ల. ఓకేనా. థర్డ్ పార్టీ ఓకే ఉంది అండి, మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంది. మీ మీ పార్ట్నర్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళైతే మనీ ఎక్కువ సంపాదించే పర్సన్ అండి. మనీ ఎక్కువ సంపాదించే పర్సన్ మీకోసం వేచి చూస్తున్నారు ఎప్పుడు వస్తారా అని. ఒక ఎడారిలో కూర్చొని వేచి చూస్తున్నారు. మీకు రివ్యూన్ ఉంది, ఖచ్చితంగా మ్యారేజ్ కార్డు వచ్చింది. ఓకేనా అండి. ఎవరో థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, వాళ్ళు ఎవరో అది మీ పార్ట్నర్కి మీకే అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే కామెంట్లలో కూడా పెట్టవచ్చండి ఎవరైనా. ఓకేనా. ఓకే, ఏంజల్ కార్డ్స్ చూద్దాం మరి. ఓకే, యూనివర్స్ గ్రాట్యూడ్ ఏంజల్స్ కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. యూనివర్స్ గ్రాట్యూడ్ పడిపోతున్నాయి కార్డులు. యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్. శివాయ నమ శివాయ. చూసే వాళ్ళ యూనివర్స్కి ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఖచ్చితంగా తెలియాలి. ఓకే అండి, మీరు ఏమైతే చెప్పారో ఏం చేయాలనుకుంటారో లెట్స్ గో, ముందుకెళ్ళండి. ఓకే అండి. ఓకే అండి, హ్యాపీ లైఫ్ అంటే మంచి మూమెంట్స్ అనేది మీ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. రికవరీ అంటే మీరు ఏమైనా అంటే
ఆలోచనలు ఏమైనా బ్యాడ్గా ఉంటే మాత్రం రికవరీ అంటే ఏదైనా మీ హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా గొడవలు జరిగాయని చెప్పాను కదా ఇందాక కార్డ్స్లలో, అదేమైనా ఉంటే రికవరీ అవుతుంది. టేక్ టేక్ యువర్ యాక్షన్. ఓకేనా, మీరు టేక్ యువర్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకేనండి. మీరు అంటే మీ పార్ట్నర్ దగ్గరికి తొందరగా వెళ్ళొచ్చు. ఓకేనండి. మీరు గాడ్ని వేడుకుంటున్నారు ఏమని, అదే మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు. మీరు చాలా ఏమంటారు అబండెన్స్ అంటే మీరు చాలా అంటే కొంతమంది మీ ఎనర్జీతో ఉన్నారు, అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా. ఏంజల్ కార్డ్స్ మనకు ఏం చెప్తున్నాయంటే పర్ఫెక్ట్ టైమింగ్. ఓకేనండి. ఏంజల్ పర్ఫెక్ట్ టైం. ఓకేనండి. రొమాన్స్ అంటే మీరు ఖచ్చితంగా ఏమంటారు ఖచ్చితంగా అంటే కలుస్తారు, మాట్లాడుకుంటారు, అన్నీ జరుగుతాయి అంతే. రొమాన్స్ అని చెప్పింది. యువర్ రెడీ అంటే మీరు రెడీగా ఉన్నారా? ఎస్. ఓకేనా. ఎస్ అని వచ్చింది చాలు. ఇంకా ఏంజల్ కార్డ్స్ సరిపోయినాయి ఇంకా తీయడం. ఓకేనా. అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో ఎవరికైనా నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకేనా. అందరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఓకేనా. చూసేవాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే నమ్మించకండి, ఎవరినైతే మోసం చేయకండి. నచ్చితే కుదిరితే సాయం చేయండి, లేకపోతే లేదు. సైలెంట్గా కూర్చోండి. కానీ ఎవరికి ఇలాంటివి మాటలు చెప్పి అట్లా ఇట్లా ఏం చేయొద్దు. ఇలా చెప్తుంది అని అనుకోవద్దు. సరేనా. మీ యొక్క చెప్పే ఆ 4 మాటలతోటి ఆ మనిషి ముందుకెళ్ళి కొంచెం మైండ్ థాట్స్ చేంజ్ అయ్యి అంటే తను మంచిగా వర్క్ చేసుకొని బాగుండేలాగా చూడండి దయచేసి. ఓకేనా. మీరు అందరు బాగుండాలనుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ బాగుండాలి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ మీ ఇంకా కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. కామెంట్స్ ఆర్ లైక్స్ ఎలా ఇస్తారో నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే కొత్తగా చేసుకొని వాళ్ళు చేసుకోండి. నేను లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా కొత్తగా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా అంటే కామెంట్స్ పెట్టండి. మీకేంటి, మీకు ఎవరికి ఎలా కనెక్ట్ అయింది కామెంట్స్ పెట్టండి, లైక్లు ఇవ్వండి. ఓకే. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా. బాయ్. 30 or 40% రిజనెట్ అయినా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చు. దయచేసి అందరు ఫ్రీ రీడింగ్ అయితే అడగకండి, ఫ్రీగా చేయబడదు. ఒక క్వశ్చన్కి 200 అయినా ఖచ్చితంగా పడుతుంది. పర్సనల్ రీడింగ్ అంటే చార్జబుల్ అమౌంట్ టోటల్గా వేరే ఉంటుంది. ఇంకా దయచేసి ప్రతి ఒక్కరూ అలా అడగకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. మాకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, మాకు కూడా ఇలా ఉంటుంది అడుగుతున్నానా, ఇట్లా చెప్తున్నాను, అది తప్పుగా అనుకోవద్దు. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. నన్ను ఎవరైతే తప్పుగా అనుకున్నా కూడా నేనేం చేయలేను. అంతా ఆ శివునాజ్ఞ, అమ్మవారి తల్లి, అందరూ ఆ దేవుళ్ళు చూసుకుంటారు. ఇంకేం లేదు. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. నేను మీ స్నేహ పటేల్. మళ్ళీ కలుసుకున్నాం. ఓకే. బాయ్. ఓకే.